మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోయి ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి. ఈ జలాశయాల నుంచి వచ్చే నీరు సుమారు ఏడాదిన్నర పాటు తిరుమల అవసరాలకు సరిపోతాయని ఇంతకుముందే టీటీడీ అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా ప్రస్తుతం మనం గోగర్భం డ్యామ్ వద్ద ఉన్నాము. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండి నీటిని కిందికి వదిలిన పరిస్థితి. మరోవైపు గత 3 రోజులుగా చిరుజల్లులతో కురిసిన వర్షము వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో తిరుమలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఓవైపు కొండలను తాకుతున్న పొగమంచుతో పాటు దట్టంగా అలుముకున్న మేఘాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. సుమారు ఇది ఇంకా 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ వాతావరణాన్ని కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం గోగర్భం డ్యామ్ వద్ద ఉన్నాము. చాలామంది దీన్ని వీక్షించడానికి వచ్చిన వారు ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది మీకు ఈ వాతావరణం? వాతావరణం అయితే మేము అనకాపల్లి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి వచ్చామండి. వాతావరణం అయితే చాలా బాగుంది. ఇలా ఉంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచుతో చాలా ఎక్కడికో ఇది ఊటీకి కొడైకెనాల్ వెళ్ళినట్లు ఉంది అక్కడ పరిస్థితి. ఇక్కడ అయితే వాతావరణం అయితే చాలా చాలా బాగుందండి. ఇక్కడ ఒక బాబు కూడా ఉన్నాడు. ఎలా ఉంది మీ ఊరికి ఇక్కడికి, ఎలా ఉంది తేడా? చాలా చలిగా ఉంది. చలిగా ఉందా? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు? ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి? మేము వైజాగ్ సార్. ఎలా ఉంది ఇక్కడ సార్ వాతావరణం? నైస్ అంటే సార్. మీరు అరకోట చూసి మేము చాలాసార్లు వచ్చాం కానీ ఈసారి డిసెంబర్లో రావడం మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ గోగర్భం డ్యామ్ వల్ల ఫుల్గా వాటర్ నిండి చాలా 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 బాగుంది. నిజంగా వ్యూ ఎక్సలెంట్. మొత్తం మీద అయితే వచ్చిన భక్తులు పూర్తిగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒరిస్సా నుంచి వచ్చాను. ఎలా ఉంది ఈ వాతావరణం? చాలా బాగుంది. డిసెంబర్లో ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం లైఫ్లో. ఎప్పుడు అనుకోలేదు కదా ఇలాగ ఉంటుందని. ఈ మంచు అతను చెప్పినట్టు ఊటీ కొడైకెనాల్ లాగే ఉంది ఇక్కడ. దైవ దర్శనంతో పాటు మనకి ప్రకృతి సౌందర్యం కూడా చాలా బాగుంది. అంటే నేను సజెస్ట్ చేస్తాను డిసెంబర్లో రావాలని చాలామందికి, డెఫినెట్లీగా. అవునండి. నేను ఒరిస్సా నుంచి వచ్చానండి. అంటే నేను ఫ్రీక్వెంట్గా వస్తుంటాను. డిసెంబర్లో వస్తుంటున్నాను. కానీ ఈ డిసెంబర్లో ఈ వాతావరణంలో నేను ఎప్పుడూ రాలేదు నా జీవితంలో. ఇప్పుడు ఇది చూసి మేము చాలా పరవశించిపోయాము, చాలా ఆనందించాము మేము. అంటే చెప్పుకోలేనంత ఆనందం అన్నమాట. ఎందుకంటే మేము వచ్చిన అటుపక్కే ఉండిపోయేవాళ్ళం. ఎప్పుడూ మాకు అనుకోకుండా దేవుడి దేవాలు ఇటుపక్క మాకు రూమ్ దొరకడం, అంటే ఈ ప్రకృతి ఆనందాన్ని మన జీవితంలో చూడగలమో లేదో అన్నట్టు అంత మేము సరదా పడ్డాము. అంటే మళ్ళీ ఇటుపక్క వచ్చి ఆనందించాలని చూసిన దేవుడి దర్శనం కూడా చాలా బాగా అయింది. చాలా ఆనందించాము మేము. చాలా ఓవైపు స్వామివారి దర్శనంతో పరవశించిపోయాము, మరోవైపు ఇటు ఏదైతే ప్రకృతి అందాలో డిసెంబర్ మాసంలో ఈ విధమైన ప్రకృతి తిరుమలలో ఉంటుందని ఊహించలేదనంటూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎంజాయ్ చేస్తూ చెప్తున్నారు. మొత్తం మీద అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు అటు శ్రీవారి దర్శనంతో పాటు శ్రీవారి గిరుల్లో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని, ముఖ్యంగా ఈ పొగమంచు వల్ల ఏర్పడిన వాతావరణము ఆహ్లాదకరంగా మారడంతో పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి తిరుమలలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల లోని గోగర్భం డ్యామ్ వద్ద నుంచి.